ఆదిశంకర భగవత్పాదులుగా బయలుదేరి వచ్చి యావత్ భారతాన్ని కూడా పాదచారి అయి పర్యటించి అధర్మాన్ని తన బోధల ద్వారా తగ్గించి ధర్మమునందు ప్రజలలో అనురక్తిని పెంచాడు. ఒక పక్క అది జగద్గురు స్వరూపంగా గురువుగా శంకరుడు భూమి మీదకొచ్చి కలియుగంలో చేసినటువంటి మహోపకారం. పరమేశ్వరుడు ఆయన కూడా కలిపురుషుడి యొక్క ఉద్ధతిని దృష్టిలో పెట్టుకున్నాడు. ఏదైనా చిన్న పుణ్యకార్యం చెయ్యాలి, ఒక ధర్మం చెయ్యాలి అంటే మనసు దానికి వ్యతిరేకమైన ఆలోచనలు బోల్డ్ చెప్తూ ఉంటుంది. ఇప్పుడు ఇవన్నీ అవసరమా? ఇంత కష్టపడాలా? ఇంత కష్టపడి ఉత్సవాలు చేయాలా? ఇంత కష్టపడి పూజ చేయాలా? మనసుతో చేస్తే సరిపోదా? ఓ నమస్కారం పెడితే చాలదా? డబ్బులు ఖర్చు పెట్టాలా? ఇన్ని ఆలోచనలు మనసులోంచి వస్తాయి. అలసులు మందబుద్ధియుతులు అల్పతరాయువులు ఉగ్రరోగ సంకలితులు మందభాగ్యులు సుకర్మములేవియు చెయ్యజాలరి కలియుగమందు మానవులు కావున ఎయ్యిరి సర్వసౌఖ్యమయ్యలవడు ఎమిటంబొడము ఆత్మకు శాంతి మునీంద్ర చెప్పవే అని ప్రారంభమవుతుంది భాగవతం. అలసులు తెల్లవారుజామున ఓ వారం రోజులు లేవాలి అంటే అయ్య బాబోయ్ అంటాం. అలసులు మందబుద్ధియుతులు ఏదైనా విషయాన్ని గ్రహించడంలో బుద్ధి చురుకుతనంతో ఉండదు. ఎన్నో వింటూ ఉంటాడు, కానీ విన్న వాటిలో ఎన్ని జ్ఞాపకం ఉన్నాయన్నది ప్రధానం. కానీ ఇవి తప్ప మిగిలినవన్నీ జ్ఞాపకం ఉంటూ ఉంటాయి. మందబుద్ధియుతులు అల్పతరాయువులు. ఆయువ చాలా తక్కువ ఆయువు. అసలు నిజానికి కలియుగంలో 100 ఏళ్ళు అంటే చాలా తక్కువేగా మిగిలిన యుగాలతో పోలిస్తే. ఆ 100 ఏళ్ళు పూర్తి చేసుకునేటటువంటి వాళ్ళు కూడా తగ్గిపోతారు. అల్పతరాయువులు ఉగ్రరోగ సంకలితులు. ఎన్ని ఔషధాలు వస్తాయో అన్ని కొత్త అనారోగ్యాలు వస్తూ ఉంటాయి. ఉగ్రరోగ సంకలితులు మందభాగ్యులు. డబ్బు లేని వాళ్ళు అని కాదు మందభాగ్యులంటే. ఏదైనా మంచి పని చెయ్యాలి అనేటప్పటికే వాడి దగ్గర డబ్బు లేదంటూ ఉంటాడు. ఓ పుణ్యకార్యం చేయవలసి వస్తే మాత్రం అమ్మో అంత ఖర్చు పెట్టడమే అంటాడు. అందుకని మందభాగ్యులు. సుకర్మములేవియు చెయ్యజాలరి కలియుగమందు మానవులు. అందుకని సుకర్మలు చెయ్యలేరు. అయితే వారి తప్ప అంటే వారి తప్పు కాదు, అది కలిపురుష లక్షణం. కలిపురుషుడు బుద్ధిని అలా ప్రచోదనం చేస్తాడు. అలా ప్రచోదనం చేసినప్పుడు మరి మనుష్యులు ఉద్ధతిని పొందడం, సద్గతిని పొందడం ఎలా సాధ్యం అవుతుంది? అందుకే కలియుగంలో ఏ పరమేశ్వరుడే కలిపురుషుడిని సృష్టించాడో, ఏ పరమేశ్వరుడే ఈ యుగంలో కలి ప్రధానుడై ఉంటాడని నిర్ణయించాడో, ఏ పరమేశ్వరుడే రాక్షసులు మనుష్యుల మనస్సులలో కూర్చుని ఉంటాడు ఈ యుగంలో అని నిర్ణయించాడో, ఏ పరమేశ్వరుడే కలి యొక్క ఉద్ధతి చేత మనుష్యులు ధర్మమునందు ఊంచుకోవడం కష్టమవుతుంది అని నిర్ణయించాడో, ఆయనే కదా అక్కడకు రావాలి. ఆయనే కదా ఇన్ని కష్టాలు ఉన్నప్పుడు మనుష్యులకు తరించడానికి ఓ దారి కూడా చూపించాలి. అందుకే ఒక్క కష్టాన్ని ఇవ్వడమే కాదు, ఆయన అంత తేలికగా తరించడానికి మార్గాన్ని కూడా కలియుగంలో ఇచ్చాడు. అందుకే కలౌ వెంకటనాయక, వెంకటేశ్వరుడన్న పేరుతో కలియుగంలో ఆయన పరమాద్భుతమైనటువంటి అవకాశములను కొన్నిటిని కల్పించాడు. భాగవతంలో ప్రారంభంలోనే కనపడుతుంది. ధర్మము ఎద్దు రూపాన్ని పొంది ఒంటికాలితో వెడుతూ ఉంటుంది. భూమి గోరూపాన్ని ధరిస్తుంది. ధరించి ధర్మదేవత ఆ వృషభంతో మాట్లాడుతుంది. మాట్లాడుతూ ఈ లోకంబున పూర్వము 4 పాదముల నీవు నడతువు, ఆ శ్రీలలనేశుడు లేమిని కలముచే నీకు ఒంటి కాలయ్యే కదే అంటుంది. ఒకప్పుడు శ్రీకృష్ణ పరమాత్మ పరిపూర్ణావతారం ఈ భూమి మీద నడిచింది ద్వాపరయుగం చివరి వరకు. ద్వాపరయుగం చివరిలో ఆయన అవతార పరిసమాప్తి చేశారు. కలియుగంలో రాక్షసులు మనుష్యుల యొక్క మనసులలోకి ప్రవేశించారు. ప్రవేశించినటువంటి కారణం చేత కలియుగంలో ధర్మదేవతకు 3 పాదములు తొలగిపోయాయి. 1 శౌచము, 2 తపస్సు, 3 దయ. ఈ 3 తొలగిపోయాయి. మిగిలిపోయినది సత్యం ఒక్కటే మిగిలిపోయింది. సత్యము అంటే
భగవంతుడే సత్యము, సత్యం శివం సుందరం అంటాం కదూ. సత్యం అన్న మాట పర్యాయపదంగా భగవంతుడికే అన్వయం అవుతుంది. ఆ సత్యం ఒక్కటే మిగిలిపోయింది. సత్యమేవీశ్వరో లోకే సత్యం పద్మాశ్రితా సదా, సత్యమూలాని సర్వాణి సత్యాన్నాస్తి పరమం పదం అంటాడు రాముడు అయోధ్యకాండలో. సర్వం శ్రీ ఉమామహేశ్వర పరబ్రహ్మార్పణమస్తు. స్వస్తి.